Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. టాటానగర్ నుండి బయలుదేరిన రైలు ఒక్కసారిగా యలమంచిలి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రమాదానికి గురైంది. టాటానగర్ నుండి బయలుదేరిన రైలు ఒక్కసారిగా యలమంచిలి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రమాదానికి గురైంది. ఎర్నాకుల్ ట్రైన్ చూస్తున్నారు కదా, ఆల్రెడీ M2B1 బోగీలు 2 పూర్తిగా దగ్ధమయ్యాయి. అందులో ఒక వ్యక్తి కూడా సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. కానీ తెల్లారేసరికి ట్రైన్ యాక్సిడెంట్ అనేటప్పటికీ రైలు ప్రమాదం, రైల్లో పూర్తిగా మంటలు అలముకున్నాయని చెప్పి వచ్చినటువంటి వార్తలు ప్రతి ఒక్కరిని తీవ్ర భయాందోళనకు గురి చేశాయి. మరొక వైపు ఈ 2 బోగీల్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు కూడా తమ ప్రాణాలు కాపాడుకోవటానికి భయంతో పరుగులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2 గంటల పాటు శ్రమించి 2 బోగీల్లో కూడా మంటలు పూర్తిగా అదుపులోనికి తీసుకొచ్చారు. మీ అందరికీ తెలుసు, ఫైర్ ఫైటర్స్ వాళ్ళ ప్రాణాలు తెగించి మరి ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు విపత్తులు జరిగినా వాళ్ళ పనితీరు నిజంగా చెప్పాలంటే ఖచ్చితంగా మనం అందరం అప్రిషియేట్ చేయాల్సిందే. వీళ్ళతో కూడా మాట్లాడదాం ఒకసారి. ఎన్ని గంటలకు? మనకి అరౌండ్ గా 12:50కి జరిగి ఉంటుంది మేడం. మనకి ఫైర్ అనేది ట్రైన్లోను మనకి 1:05 మన కాల్ అనేది వచ్చింది. వచ్చిన వెంటనే మన యలమంచిలి నుంచి ఫైర్ వెహికల్ మా సిబ్బందితో పాటు నేను వచ్చి ఇక్కడికి రావడం అయింది. మనం వచ్చేటప్పటికి దట్టమైన పొగ మంటలతోని మొత్తం స్టేషన్ అంతా అసలు దారి అనేది కనిపించకుండా ఉందా సార్. మన దగ్గర ఈ మాస్కులు ఇవన్నీ ఉండడం, మనం వెళ్ళి దగ్గర నుంచి ఫైర్ ఫైటింగ్ చేసాం. అప్పుడు ఇంత పెద్ద ఫైర్ ఉండడం వల్ల మనం ఏం చేసామంటే మన వెహికల్ సరిపోదని చెప్పి మా డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ గారు డిఎఫ్ఓ గారికి కాల్ చేస్తే ఆయన ఇక్కడికి అటెండ్ అయ్యి అనకాపల్లి నుంచి ఒక 2 వెహికల్స్ రప్పించాం మేడం. అనకాపల్లి 2 వెహికల్స్, నక్కపల్లి మొత్తం 4 వెహికల్స్తో కూడా ఇంచుమించు 1 hour 45 minutes దగ్గర మనం కంప్లీట్ చేసాం మేడం ఫైర్ అనేది. మిగతా బోగిలకి మనం అంటుకోకుండా ఏం చేసామంటే బోగిలు కట్ చేయించాం మేడం. మిగతా మొత్తం బోగిలు ఉన్నాయి కదా, ఈ 2 బోగిలు బ్యాక్ ఫ్రంట్ అట్లా విడగొట్టేసి అటు జరిపించి ఇటు జరిపించడం వల్ల మిగతా బోగిలకి మంట అనేది వ్యాపించకుండా ఈ 2 బోగీలు కాలిపోయిన బోగీలు ఏవైతే B2 M2B1 ఉన్నాయో రెండిట్లో దేంట్లో ఫస్ట్ ఫైర్ వచ్చింది? ఏదది B1 డోర్ దగ్గర నుంచి వచ్చి B2 దీనికి అంటుకుంది. మేము వచ్చేటప్పటికి B1 లో కొంచెం ఎక్కువ ఫైర్ ఉంది, తర్వాత M2 లో తక్కువ ఉంది. మేము వచ్చేటప్పటికి ఈ ఫైర్ అనేది ఈ 2 బోగీలు కూడా అంటుకోవడం జరిగింది మేడం. మేము 2 బోగీలకి మా దగ్గర ఉన్న ఫోము వాటర్తోని దాన్ని ఫైర్ అనేది కంట్రోల్ చేయడం జరిగింది మేడం. సో మొత్తం ఎన్ని ఫైర్ వెహికల్స్ వచ్చాయి సార్? ఎంతమంది సిబ్బంది ఎన్ని గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది? 4 ఫైర్ వెహికల్స్ వచ్చాయి మేడం. సిబ్బంది ఒక 25 members సిబ్బంది అటెండ్ అయ్యాము. మేము తర్వాత రైల్వే వాళ్ళు తర్వాత వచ్చారు. అందరం కలిసి దాన్ని కంట్రోల్ చేయడం అయింది మేడం. పూర్తిగా దట్టమైన పొగ అలముకుంది. చూసేటప్పటికి బోగీలు 2 అట్లా తగలబడిపోతున్నటువంటి పరిస్థితి. అందులో ఉన్న ప్రయాణికులు ఎలా ఉన్నారు ఏంటి అనేటప్పటికి మొత్తం లగేజ్ అంతా కూడా కాలిపోయినట్టు. మేము వచ్చేటప్పటికి ప్రయాణికులంతా భయభ్రాంతులయ్యి వీళ్ళు ఇదంతా ఈ రోడ్ నుంచి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. సిబ్బంది అది ప్రయాణికులంతా వాళ్ళ లగేజ్ అది 90% వాళ్ళది ఉండిపోవచ్చు మేడం, లోపల కాలిపోవచ్చు. దాన్ని మనం ఐడెంటిఫికేషన్ అయితే చేయలేదు. ఆ లగేజ్ అనేది ఐడెంటిఫికేషన్ చేయలేదు. 90% ఆ లగేజ్ కొంతమంది బ్యాగులతో రావడం మేమైతే అబ్జర్వ్ చేసాం. ఇంకా ఎక్కువ లగేజ్ ఉన్న మాత్రం దాంట్లో లగేజ్ ఉండిపోవచ్చు. ప్రైమరీగా ఏమి ఇష్యూ? అది ప్రైమరీగా ఇష్యూ అనేది మనం ఐడెంటిఫికేషన్ చేయలేము మేడం. అప్పుడే మనం ఏదైతే మనం దాన్ని ప్రాథమిక విచారణ జరిపించిన తర్వాత దాన్ని ఐడెంటిఫికేషన్ అనేది మనం చెప్పగలం. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మనం ఏంది అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందని మనం అప్పుడే దాన్ని చేయలేము మేడం. మనం ఇంకా కన్ఫర్మేషన్ అనేది రైల్వే డిపార్ట్మెంట్ నుండి కన్ఫర్మ్ చేయాలి వాళ్ళు. ఒక విధంగా అయితే బాడీ అనేది కనిపిస్తుంది కానీ అది ఇంకా ఐడెంటిఫై చేయాలి. వాళ్ళు అధికారికంగా వాళ్ళు ప్రకటిస్తారు. ఐడెంటిఫై అవుతోంది అంటున్నారు, ఎవరు ఏంటి అనేది తెలీదు. కానీ ఆ బాడీ కండిషన్ ఎట్లా ఉందండి? అంత స్థాయిలో మంటలు చెలరేగినప్పుడు ఒక మనిషి రైల్వే బోగి దగ్ధమైనప్పుడు ఖచ్చితంగా ఫైర్ ఎక్కువే వస్తుంది. ఎందుకంటే కంబస్టబుల్ మెటీరియల్ ఉంటుంది అందులోని, సీట్లు, తర్వాత బెడ్ సీట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఫైర్ స్మోక్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ పరిస్థితిలో చనిపోయి ఉండొచ్చు.
ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. వాళ్ళు పూర్తి స్థాయిలో వారు ప్రకటిస్తారు. ఒకవేళ ఈ ట్రైన్స్ లో టెక్నికల్ లోపాలు ఏవైనా వచ్చి దానివల్ల ఫైర్ ప్రమాదం అయితే గనుక ఈ లోపల పూర్తిగా కాలిపోవడానికి ఏ మెటీరియల్ టెక్నిక్ అంటే కంబస్టబుల్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది కదండి. బెడ్ సీట్స్ ఉంటాయి కదా, తర్వాత సీట్లు ఉంటాయి. సీట్లలో కంబస్టబుల్ మెటీరియల్ ఉంటుంది. దానివల్ల ఫైర్ అవడానికి అవకాశం ఉంటుందండి. ఎక్కువగా మెటీరియల్ ఉంటుంది. 2 గంటలకు ఫోన్ వస్తే వచ్చాము మేము అంతే. 2 గంటలు మీ ఫోన్ వచ్చిందా? మా అబ్బాయి ఫోన్ వస్తే వచ్చాము అంతే. ఇక్కడ ఉంటారా ఎవరైనా నైట్ టైం ఉండము. 7, 8 వెళ్ళిపోతాం. మళ్ళీ ఉదయం 6 ఆ టైంకి వస్తాం అంతే. మీరు ఉదయం వచ్చినప్పటికి ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? మామూలుగా ఇలాగ ఉన్నారు, జనం పొలగా ఉన్నారు. భోగి మంట మొత్తం భోగిలు కాలి పొగ వస్తుందండి మేము వచ్చేటప్పటికి. పొగ వస్తుంది అంతే. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి ప్రమాదాలు జరిగాయి ఇక్కడ? ఇక్కడ జరగలేదు కానీ రైల్వేలో చాలా చోట్ల జరుగుతుంటాయి. ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటాయి కదా. ఇక్కడైతే ఎప్పుడు జరగలేదు మాకు తెలిసి. ఎక్కడో అక్కడైతే జరుగుతూనే ఉంటుంది డైలీని. టాటానగర్ ఎర్నాకుళం 18189 ట్రైన్ మనం చూస్తున్నారు కదా. ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా 2 బోగీల్లో చెలరేగినటువంటి మంటల వల్ల కలిగినటువంటి బీభత్సం ఇది. చాలా దారుణమైన కండిషన్ ఉంది. లోకో పైలట్ మొదటి ప్రమాదాన్ని గుర్తించారు. బ్రేక్ వేస్తున్నప్పుడు ప్రెజర్లో డిఫరెంట్ రావటాన్ని ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది అని ఆయన గమనించడంతో అలర్ట్ అయ్యారు. ఎలమంచిలి రైల్వే స్టేషన్ వరకు వచ్చేటప్పటికి ట్రైన్ని నిలిపివేయటం జరిగింది. ఒక్కసారిగా M2 B1 ఈ 2 కోచ్ల్లో 2 బోగీల్లో కూడా పూర్తిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటల్లో పూర్తిగా మొత్తం కాలి బూడిదైనటువంటి పరిస్థితి. మీకు ఇన్సైడ్ చూస్తే కనుక బోగీల్లో ఏది కూడా మిగలలేదు. సో ఒక్కసారిగా ప్రమాదాన్ని గమనించినటువంటి ప్రయాణికులు ఈ ట్రైన్ ఆపిన వెంటనే కూడా చాలా ఫాస్ట్గా అందరూ కూడా భయంతో పరుగులు పెట్టారు. అయితే ఇందులో చూడొచ్చు మనం లగేజ్లు కూడా పూర్తిగా కాలి బూడిదైనటువంటి పరిస్థితి. అయితే M2 B1లో ఒక 70 years ఏజ్ ఉన్నటువంటి విజయవాడకు చెందినటువంటి వ్యక్తికి సజీవ దహనమైనటువంటి దుర్ఘటన చాలా బాధాకరం. ఇప్పటికే అధికారులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళ అమ్మాయి కూడా ఎలమంచిలి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ఇప్పుడే అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ గారు కూడా మాట్లాడడం జరిగింది. సో ప్రమాదం చాలా బాధాకరం. ఏదైతే ఈ ప్రమాదంలో మృతి చెందినటువంటి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు. అయితే ఇమీడియట్గా ప్రమాదం ఈ మంటలు చెలరేగిన వెంటనే కూడా అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, GRPF, జనరల్ పోలీస్ అందరూ కూడా పెద్ద ఎత్తున రెస్క్యూ కొనసాగించి ఇది ప్రమాదం మరింత పెరగకుండా ఈ 2 బోగీలు ఏవైతే ప్రమాదానికి గురయ్యాయో అగ్నిని కీలలు ఎగసి పడుతున్నటువంటి పరిస్థితి ఉందో ఇమీడియట్గా ఆ ట్రైన్ నుంచి ఈ 2 కోచ్లను కూడా డిస్కనెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మిగతా ప్రయాణికుల్ని 4 ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో వాళ్ళని సామర్లకోట తరలించడం జరిగింది. అక్కడి నుంచి వారు ప్రయాణం కొనసాగించడానికి ప్రాపర్ ట్రైన్ కూడా వాళ్ళకి సర్వీస్ అందించడం కూడా జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పుడు ఈ ట్రైన్కి సంబంధించి డిస్కనెక్ట్ అయినటువంటి ట్రైన్ ఇప్పుడే మూవ్ అవ్వడం కూడా జరిగింది ఎర్నాకుళంకి. సో ఇది అనకాపల్లి దాటిన తర్వాత నర్సింపల్లి అనే ఏరియాకి వచ్చేటప్పటికి ఇందులో పొగలు రావటం అనేది గమనించినట్లు తెలుస్తోంది. ఇమీడియట్గా యలమంచిలి రైల్వే స్టేషన్లో దీన్ని నిలిపివేశారు. పూర్తిగా మనం ఒకసారి చూడొచ్చు, M2 B1 2 కూడా AC కోచ్లే. ఈ రెండిట్లో కూడా పూర్తిగా ప్రమాదం జరగడం. అలానే ఇప్పటికీ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు ఫుల్ సెక్యూరిటీ ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా సేఫ్టీ కమిషన్ ఆఫ్ సౌత్ సెంట్రల్ కమిటీ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. రైలు ప్రమాదాలకి ప్రధానమైనటువంటి కారణాలు చూస్తే కనుక టెక్నికల్ ఇష్యూస్ ఎక్కువగా చూస్తున్నాం. అందులోనూ AC కోచ్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలు కూడా ఇవన్నీ విశ్లేషించుకుంటే కనుక పూర్తిగా అసలు ప్రమాదానికి కారణమైతే కనుక పైలట్ చెప్తున్నట్టు బ్రేక్ వేసినప్పుడు ఆ ప్రెజర్లు డిఫరెంట్ ఆయన గమనించడం వల్ల ప్రమాదం జరిగింది. ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ అనే నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అయితే లోపాలు గుర్తించే పనిలో కూడా ఇప్పటికీ కమిషన్ కావచ్చు విచారణ కూడా వేగవంతంగా కొనసాగిస్తున్నారు. బట్ తరచుగా ప్రయాణాలు అంటేనే ఒక రకమైన భయాందోళనకు గురి కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అది ట్రైన్, బస్, ఫ్లైట్ అని లేదు, రోడ్లపైన ప్రయాణాలు ఇలా ప్రతిదీ ప్రమాదంగా మారుతూ ఉండటం అనేది మరింత బాధాకరమైన విషయం. ఈరోజు టాటానగర్ నుంచి బయలుదేరి ఎర్నాకుళం వైపు వెళ్తున్నటువంటి ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అనేది ఎలమంచిలి దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా ప్రమాదానికి గురి కావటం ఎగ్జాక్ట్లీ ఎర్లీ అవర్స్ 12:45 టైంలో ఈ ప్రమాదాన్ని అయితే గుర్తించడం జరిగింది. ఒక బోగీలో మంటలు చెలరేగటం, ఆ పక్క బోగీకి కూడా అది వ్యాపించడం వల్ల
మొత్తం 2 బోగీలు పూర్తిగా B1 M2 2 కోచ్లు కూడా 2 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మిగతా దాన్ని ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యి దాన్ని డిస్కనెక్ట్ చేయటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. అయితే ఇందులో ప్రయాణించే వాళ్ళు 143 మంది 2 కోచ్ల్లో ఉన్నారు. వారందరినీ కూడా 4 ప్రైవేటు ట్రావెల్ బస్సులను ఏర్పాటు చేసి వారిని ప్రస్తుతానికైతే సామర్లకోట వరకు అక్కడి వరకు తరలించారు. అక్కడి నుంచి వారు ప్రాపర్గా వాళ్ళు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితిని బట్టి ట్రైన్ సర్వీస్ని అందిస్తామని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక్కసారిగా తెల్లారేసరికి ఎలమంచిలిలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో రైలు మంటలు చెలరేగాయి అని వార్త వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాంతోపాటు అందులో ప్రయాణిస్తున్న వాళ్ళు కుటుంబాలు అయితే గనక ఒక రకమైన ప్యానిక్లోనికి వెళ్ళిపోతారు. ఎందుకంటే పలానా ట్రైన్లో పలానా బోగీల్లో ప్రమాదం జరిగిందంట, కాలి బూడిదయ్యాయి అంటారు. కానీ అందులో ప్రయాణిస్తున్న మా వారి పరిస్థితి ఏంటి అంటూ కూడా చాలామంది ఒక రకమైన ఆందోళనకు భయానికి గురయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. ప్రస్తుతానికైతే మిగతా వారందరూ కూడా ఇంకెవ్వరికి ఎటువంటి గాయాలు కూడా కాలేదు, అందరినీ సేఫ్గా తరలించామని చెప్తారు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కోచ్ ఏదైతే ఉందో B1 దీంట్లో మాత్రం విజయవాడకు చెందిన 70 ఏళ్ల వ్యక్తి, ఆయన పేరు చంద్రశేఖర్గా తెలుస్తుంది. ఆయన మాత్రం అందులో ఉన్నట్టుగానే సజీవ దహనం అయిపోయారు. చాలా బాధాకరం. అయితే రెస్క్యూ కొనసాగించిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఫైటర్స్ కూడా ఆ మృతదేహాన్ని గుర్తించామని చెప్పారు. అయితే పూర్తిగా కాలిపోవడం వల్ల అది ఎవరు ఏంటి అనేది కూడా మేము చెప్పలేము, కానీ రైల్వే అధికారులు మాత్రం దాన్ని డిక్లేర్ చేయగలరు అన్నారు. ఆ ప్రకారంగానే ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడినట్టు కూడా ఆయన ఏజ్ 70 years ఉంటుంది, విజయవాడకు చెందినటువంటి వ్యక్తిగా చెప్తున్నారు. పూర్తి వివరాలు అయితే కనుక ఇంకా చెప్పలేదు, కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళ అమ్మాయి కూడా రైల్వే స్టేషన్కు చేరుకున్నారు అని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఒక బాధాకరమైన దుర్ఘటన అనేది చెప్పాలి. ఒక్కసారిగా ప్రయాణాలు గమ్యస్థానానికి చేరాల్సిన వాళ్ళు ఒక్కసారిగా ఇట్లాంటి ప్రమాదాల వల్ల తీవ్ర భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే మంటలు చెలరేగిన వెంటనే మాత్రం లోకో పైలట్ అలర్ట్ వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. సో లోకో పైలట్ ఇప్పుడు దీనికి డిస్కనెక్ట్ చేసినటువంటి ట్రైన్ కూడా ఇప్పుడే మూవ్ ఆన్ అయింది. ఎందుకంటే ఇప్పటికే ఆలస్యం అయింది చాలాసేపు. ఆ పైలట్తో కూడా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ గారు మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది, పూర్తిగా ప్రమాదానికి కారణం ఏంటి అని కూడా ఆమె అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాకి అడ్రస్ చేస్తూ కూడా ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలమంచలి స్టేషన్లో ట్రైన్ నంబర్ 18189 టాటానగర్ టు ఎర్నాకుళం వెళ్ళే ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో బ్రేక్ వేసినప్పుడు ప్రెషర్లో డిఫరెన్స్ వస్తుంది అని ట్రైన్ ఇంజిన్ అలర్ట్ చేయడం వల్ల లోకో పైలట్ మన స్టేషన్స్ మాస్టర్స్ అది నోటీస్ చేయడం, అక్కడ నుంచి స్మోక్ రావడం, ప్రయాణికుల్ని సేఫ్గా వాళ్ళు ఎవాక్యుయేట్ చేశారు. 143 మెంబర్స్, మొత్తం 2 కోచ్. దాంట్లో పుష్ అండ్ పుల్లో ఒక 75-year-old పర్సన్, నేటివ్ ఆఫ్ విజయవాడ, అన్ఫార్చునేట్లీ చనిపోయడం జరిగింది. సో వాళ్ళ డాక్టర్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. డాక్టర్ కూడా స్టేషన్కి వచ్చి ఉన్నారు. మన రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ దేని వల్ల జరిగింది, ఆ కోచ్ రెండిట్లో అనేది అసర్టైన్ చేస్తారు. దీని లోపల మనం స్ట్రాండ్ అయిన ప్యాసింజర్స్ అందరికీ కావాల్సిన మిల్క్, బ్రెడ్, బిస్కెట్స్, వాటర్ అన్నీ అందించడం జరిగింది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున. వాళ్ళు ఆ 2 కోచ్ మాత్రం ఇక్కడే ఉంచేసి మిగిలిన కోచ్ అన్నిట్లో కనెక్ట్ చేసి వాళ్ళు ఎర్నాకుళంకి ఇప్పుడే బయలుదేరారు. ప్యాసింజర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది, అష్యూరెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. లోకో పైలట్తో కూడా మాట్లాడాను. హీఈస్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ అన్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్. దేనివల్ల జరిగింది అన్నది రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాతనే మనం చెప్పగలుగుతాము. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి మన డీప్ సింపతీస్. వాళ్ళు 143 మంది 2 కోచెస్ సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరినీ 4 బస్సులో ఇక్కడే కమర్షియల్ వింగే అరేంజ్ చేసి వాళ్ళని సామర్లకోట స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ నుంచి కనెక్టింగ్ ట్రైన్ పెట్టేసి వాళ్ళని వాళ్ళ డెస్టినేషన్కి తీసుకెళ్ళిపోతారు. నో ఇంజురీస్, ఎవ్రీవన్ ఇస్ సేఫ్. థ్యాంక్ యూ.